నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శవరాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డికి పెట్టింది పేరు అంటారు. మరి అదే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ ఆయన బెంగుళూరులో చాలా సార్లు వెళ్ళి రావడం అయితే జరిగింది. ఆయన బెంగుళూరు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక శవం లేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. దాన్ని ఆయన రాజకీయ కోణంలో వినియోగించుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే మొన్నటి వరకు కూడా నంద్యాలలో అలాగే వినుకొండలో జరిగిన ఘటనలను ఆ పార్టీకి అనుకూలంగా, ఆయనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారో గూడా మనం చూసాము. అయితే ఇప్పుడు అనకాపల్లిలో గూడా ఇద్దరు పిల్లలు విషాహారం తిని మృతి చెందారు అన్న వార్తలైతే వింటూ ఉన్నాం. రేపు అనకాపల్లి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉందా? మరి జగన్మోహన్ రెడ్డికి శవాలకు ఉన్న ఈ అవినాభావ సంబంధం ఏంటి? ఇది ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారో అప్పటినుంచి గూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నటువంటి విషయమే. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు శవం కనిపించిందంటే చాలు అక్కడ వాలిపోవడం, రాజకీయ కోణంలో తీసుకొని ఆయనకు అనుకూలంగా మలుచుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు వినుకొండ, నంద్యాల ఘటనలు చూసాము. ఇప్పుడు అనకాపల్లిలో కూడా చిన్నపిల్లలు కలుషిత ఆహారం తిని మరణించారని తెలుస్తుంది. రేపు అక్కడికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ మరి ఏం మాట్లాడతారు? వచ్చే అవకాశం ఉందా? వస్తే ఏం మాట్లాడతారు? మీ మాటలు ఇచ్చారా షెడ్యూల్? జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ వచ్చే ఉండాలి ఈ పార్టీకి. అనకాపల్లి పర్యటన జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇవాళ ప్రజల్లో పల్చనయ్యాడో మనం చూస్తున్న నేపథ్యం. వినుకొండలో రౌడీ షీటర్ హత్య, దాన్ని మళ్ళీ రాజకీయం ఆపాదించడం, తెలుగుదేశం వాళ్ళు చంపేశారని. వాళ్ళిద్దరూ కూడా వైసీపీ వాళ్ళే. ఎవరు చంపినాడు, చచ్చినాడు. ఆ తర్వాత అక్కడ నంద్యాల జిల్లా సీతారాంపురంలో హత్య మనం చూసాం. ఏంటి అక్కడ వాళ్ళిద్దరూ కూడా వైసీపీ వాళ్ళే. అదేదో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇష్యూ. అక్కడ అతను ఏదో డబ్బు ఇవ్వాలా, ఇవ్వలేదు, స్థలం ఇవ్వాలా, ఇవ్వలేదు కాబట్టి ఏదో మర్డర్ అనమాట. అక్కడ వాలాడు. అంతకుముందు కూడా మీరు అన్నారు శవ రాజకీయాలకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి అన్న దీంట్లో వాళ్ళ నాన్న శవం మృతదేహం పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడని. అంటే శవమే జగన్ బలమా? శవంతోనే జగన్ సావాసమా? ఇప్పుడు శవానికి జగన్కి ఉన్న బంధం ఏంటి అంటున్నావు? ఎక్కడ శవాలు కనపడితే అక్కడ గద్దల్లాగా వాళ్తున్నారు అన్న చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితుల్లో ఈ అనకాపల్లి ఇన్సిడెంట్ అది మామూలుగా ఏదో ఇన్సిడెంట్, విషాహారం, అది మరి ఒక ప్రైవేట్ హాస్టల్లో ట్రాజడీ. వెంటనే చంద్రబాబు కూడా స్పందించారు, ముఖ్యమంత్రి కూడా. అసలు హత్య నేరం పెట్టినట్టున్నారు దానిపైన కూడా. చాలా తీవ్రంగా స్పందించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రైవేట్ హాస్టల్స్ నడిపే వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించమన్నారు. అధికారులంతా కూడా తనిఖీ చేయండి, పిల్లలకు సరైన ఆహారం ఇస్తున్నారా లేదా. ప్రభుత్వం అప్రమత్తం కావటమే కాదు, మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది అనకాపల్లి జిల్లా ఇన్సిడెంట్ వల్ల. అక్కడ వాళ్తాడా అని అడుగుతున్నావు. పసిపిల్లలు ఆ మృతదేహాల దగ్గరకు కూడా వెళ్తాడా అన్న నేపథ్యంలో ఎంత అభాసు పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి. బెంగళూరు నుంచి రావాలంటే ఇక్కడ శవం లేవాలా? శవం లేస్తే తప్ప అతను రాడా? అసలు ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడు? 2 నెలలైంది ఓడిపోయి. 6 సార్లు తాడేపల్లి, బెంగళూరు తాడేపల్లి షటిల్ సర్వీస్. అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ బెంగళూరులో భయంతో ఇక్కడ ఉండట్లేదా? లేదు, బెంగళూరు వెళ్ళి అక్కడ కుట్రలు చేస్తున్నాడా? బెంగళూరులో ఆయన వెళ్ళిన ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్ళారు? 6 సార్లు వెళ్ళిన సందర్భంలో 6 చోట్ల ఫైళ్ళు దహనం. అది యాదృచ్ఛికమా? మనకు తెలియదు. ద్వారకా తిరుమలరావు గారే చెప్పాలా, డీజీపీ. ఆయన ఏమన్నారు? యాక్సిడెంటల్ అన్నాడు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం డీజీపీ గారు ఏమన్నారు? ఇది యాక్సిడెంటల్ కాదు, ఇన్సిడెంటల్ అన్నారు. అంటే ప్రమాదవశాత్తు జరిగిన దహనాలు కాదు, ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా ఫైళ్ళు తగలబెట్టారంటూ మొత్తం అక్కడంతా బయటకు తీస్తే పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి బంధువులు, ఫ్రీ హోల్డ్ పెట్టిన భూములు, 22A నుంచి నిషిద్ధ జాబితా నుంచి తీసేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల తాలూకు ఫైళ్ళు తగలబడ్డాయని ఆయన పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత,
ఆమె పేరు మీదే ఒక 260 ఎకరాలు. అలాగే ద్వారకానాథ్ రెడ్డి, ఆ తర్వాత ఇతను ఎవరు, ఈ మిథున్ రెడ్డి, అతని పేరు మీద 45, ఇతని పేరు మీద 25 ఎకరాలు. అక్కడెక్కడో వికృతమాల అంట, రేణుగుంట ఎయిర్పోర్ట్ పక్కనే. ఆ భూమి ఖరీదు 200 కోట్లంట. వాళ్ళు కొన్న భూమి చుట్టూతా ఉన్న 7 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించారని. అసలు ఈ భూదాహం. ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చేసరికి తగలబెడుతున్నారని. మొన్న మనం చూసాం జోగి రమేష్ కొడుకు అరెస్ట్. ఎక్కడ? అగ్రిగోల్డ్ భూముల విషయంలో. అగ్రిగోల్డ్ భూములు అసలు వాళ్ళు ఇంకో కొత్త విషయం బయటకు వచ్చింది. ఏంటది? అది ఫోర్జరీ అంట. ఆ భూమి అమ్మినాడు, అసలు నేను అమ్మలేదంటున్నాడు. అసలు నా డాక్యుమెంట్సే వాళ్ళకి ఇవ్వలేదంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంకొక సెక్షన్ అక్కడ పడుతుంది. రాజీవ్ పైన పడుతుందా? అది చివరికి జోగి రమేష్ మెడకే చుట్టుకుంటుందా? అగ్రిగోల్డ్ భూములు కాపాడుతామన్న ఈ పెద్ద మనుషులు అగ్రిగోల్డ్ భూములు ఎలా పనిచేసుకున్నారో మనం చూసాం. అతను మాజీ మంత్రి. అతను ఏమని చెబుతాడు? అసలు అది అగ్రిగోల్డ్ నాకే తెలియదు అంటాడు. నేనే కాదు అందరూ కొన్నారని చెబుతాడు. అంటే వీళ్ళ దోపిడీ, వీళ్ళ అవినీతి బయటపడుతుంటేనేమో ధ్వంసం చేస్తున్నారు, ఆధారాలు చెరిపేస్తున్నారు, ఫైళ్ళు తగలబెడుతున్నారు. కరకట్ట దగ్గర అదే కదా, కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్ళు తగలబెట్టారు. అదేది ఆ ఆక్వా ఫ్యాక్టరీ ద్వారంపూడిది అక్కడ కాకినాడలో కాలుష్యం వెదజల్లుతోంది, దానిపైన ఎంక్వైరీ చేయండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన మరుసటి రోజే ఇక్కడ తగలబడ్డాయి. వరుసపెట్టి ఈ ఫైళ్ళు ఎందుకు తగలబెడుతున్నారు? ఈ హత్యలు, ఈ శాంతి భద్రతలు ఈ విధంగా క్షీణింపజేయడం అసలు ఒక కుట్ర కోణం ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా, ఇన్వెస్టర్స్ రాకుండా మనం చూసాం. ఈ 2.5 నెలల్లోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం, పారిశ్రామికవేత్తలందరినీ కలవడం, ఇక్కడ మళ్ళా పరిశ్రమలు నెలకొల్పేలాగా వాళ్ళల్లో భరోసా కల్పించటం. టాటా గ్రూప్ ఆయన వచ్చారు కదా, చంద్రశేఖర్ అని వచ్చి అక్కడ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టి ఇన్వెస్ట్మెంట్స్కి ఆయన్నే కో చైర్మన్గా చేసిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ బీపీసీఎల్ ఒక ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంలో వస్తోందని సీఈఓ కృష్ణకుమార్ వచ్చి పర్యటించాడు. విన్ఫెస్ట్ అనేవాళ్ళు, వాళ్ళ ప్రతినిధి బృందం వచ్చారు, నాస్కామ్ వాళ్ళు వచ్చారు. అంటే మొత్తం మళ్ళా పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. శ్రీ సిటీ సెజ్ నిన్నే వెళ్ళారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెళ్ళి. నిన్న అక్కడ ఒక 15 పరిశ్రమల కంపెనీలు ప్రారంభించారు. 1500 కోట్ల పెట్టుబడులు, మొత్తం 3500 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. అక్కడ 3500 మందికి ఉపాధి. శ్రీ సిటీ సెజ్ ఒక్కసారి సందర్శించలేదంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో సీఎంగా. వాళ్ళ నాన్నబెట్టిన సెజ్ అది. ఇది రాజశేఖర రెడ్డి హయాంలో సెజ్ పెడితే జగన్ కనీసం అందులో అడుగు పెట్టలేదని నిన్న చంద్రబాబుకి అక్కడ ఉన్న ఎండీ చెప్పటం. అయితే చంద్రబాబు గారు అధికారం చేపట్టిన ఈ 2-3 నెలల్లోనే ఇంత అభివృద్ధి కనిపిస్తుంటే, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మారకుండా ఈ శవ రాజకీయం చేస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చిత్కరించుకునే అవకాశం లేదంట. ఇంకా ఎంత చిత్కరించాలా? ఇప్పటికి చిత్కరించింది చాలదా? ఇప్పటికి 151 స్థానాల నుంచి ఎంతకు చిత్కరించారు? 11కి చిత్కరించారు. ఇప్పుడు ఇంకా ఎంత చిత్కరించమంటావు? ఒకటికి చిత్కరించమంటావా? పతనానికి కూడా ఒక అవధి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పతనం పరాకాష్ట అన్నమాట. తను ఏ తప్పులు చేశాను, ఆ తప్పులు ఇంకా చేయకూడదు, సరిదిద్దుకుందాం, పశ్చాత్తాపం అనేది లేకపోతే. ఇక్కడ 6 హత్యలు జరిగితే ఏమని ప్రచారం చేశాడు? 36 మందిని చంపేశారని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి అక్కడ ఒక షో చేశాడు, ఫోటో ఎగ్జిబిషన్ అన్నాడు. మొత్తం ఢిల్లీలో ఉన్న రాజకీయ నాయకులందరినీ పిలిపించాడు. నా పక్కన మీరందరూ కూర్చోమన్నాడు. అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్, శివసేన, ఆ తర్వాత వీళ్ళెవరు, ఈ సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, అన్నా డిఎంకే ఎలా చెడ్డ పేరు తేవాలని చూస్తున్నాడు. కుట్రకోణం అంటోంది. అందుకే అన్నమాట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, శాంతి భద్రతలు ఇక్కడ క్షీణింపజేయాలన్న ధోరణితో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇచ్చిన డైరెక్షన్ మేరకే ఇవన్నీ జరుగుతున్నాయా? ఈ ఫైళ్ల దహనం కానీ, అడపాదడపా జరిగే హత్యలు కానీ. ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మూలాలు ఈ వ్యవస్థలో ఉన్నాయి. వాళ్ళు అధికారులే, కొంతమంది జగన్
కనుసన్నల్లో పనిచేస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అతను పశ్చాత్తాపం చెందాలి, అతనిలో మార్పు రావాలి. అతను ఇవాళ ఇదే సవాలు వీటినే కనుక నమ్ముకుంటే ఇక అతను కేర్ ఆఫ్ శ్మశానం బెస్ట్ అన్నమాట. మనం చూసాం ఏదో సినిమా, ఏంటది, స్పైడరా. ఆ స్పైడర్లో వాడెవడో విలన్ ఉంటాడు, వాడు జనం నవ్వితే అతనికి నచ్చదు, జనం ఎప్పుడు ఏడుస్తుంటే ఇతను ఇక్కడ నవ్వులు అన్నమాట. అంటే అది అతన్ని సైకోగా చిత్రించాడు ఆ డైరెక్టర్. సూర్యానో ఎవరో వేశాడు ఆ యాక్టర్ కూడా, అతను ప్రముఖ దర్శకుడు. అతన్ని ఇప్పుడు భైరవతో పోలుస్తున్నారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ, భైరవ ఆ స్పైడర్ సినిమాలో భైరవ క్యారెక్టర్కి జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు. ఇంకా ఇంతకన్నా భ్రష్టత్వం, చెడ్డ పేరు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మార్పు గనక రాకపోతే జనం ఇక అతన్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. శంకరగిరి మాన్యాలే అతనికి కేర్ ఆఫ్ అడ్రస్, ఎందుకంటే అక్కడ బాగా శవాలు ఎక్కువ దొరుకుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.